అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు జాతీయ స్థాయిలో సామాజిక న్యాయ పక్షోత్సవ జరుగుతూ ఉన్నాయి. అంటే సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి ముగ్గురు మహనీయుల యొక్క జయంతులు ఈ 15 రోజుల్లోనే ఉన్నాయి. వారిలో ఒకరు బాబు జగజ్జీవన్ రామ్, రెండవ వారు జ్యోతిబా పూలే, మూడవ వారు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అటువంటి ముగ్గురు మహనీయుల యొక్క స్ఫూర్తితో భారతదేశంలో సామాజిక న్యాయం వెళ్లి విరియాలి అనే ఉద్దేశంతో ఆ ముగ్గురు మహనీయుల గురించి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది మాకు సమయం లేదు, మాకు తెలుసు అనుకుంటారు. కానీ వారు చేసినటువంటి విప్లవాత్మక భావాలలో అతి ముఖ్యమైన వాటిని మాత్రమే మీ ముందు ప్రస్తావిస్తున్నాను. వీటిలో చాలా విషయాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం. దయచేసి ఒక్క 10 నిమిషాల పాటు ఈ మహనీయుల గురించి వినండి. శివాజీ జయంతిని జాతీయ స్థాయిలో మొదటిసారిగా ఎవరు నిర్వహించారు? వితంతువుల బిడ్డల సంరక్షణ కేంద్రాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎవరు ఏర్పాటు చేశారు? అంటే వితంతువుల బిడ్డల సంరక్షణ కోసం ఒక శరణాలయాన్ని భారతదేశంలో మొదటగా ప్రారంభించినది ఎవరు? ఇటువంటి గొప్ప విషయాలకు స్ఫూర్తి ప్రదాత ఎవరు అంటే, విద్య లేనిదే మానసిక వికాసం లేదు, వికాసం లేనిదే పురోగతి లేదు, పురోగతి లేనిదే ఆర్థిక ప్రగతి లేదు, ప్రగతి లేకపోవటం వల్లనే శూద్రులు అతి శూద్రులు అధోగతి పాలయ్యారు, అన్ని అనర్థాలకు మూలం విద్య లేకపోవటమే అంటూ విద్యా వికాసంకై ఎలుగెత్తి చాటిన మొట్టమొదటి దార్శనికుడు. అంతేకాదు, మనుషులందరూ పుట్టుకతోనే స్వతంత్రులు, పురుషులు స్త్రీలు అనే భేదం ఎక్కడా ఉండకూడదు, మగవారితో పాటే ఆడవారికి అన్ని హక్కులు సమానంగా ఉండాలి, అంతేకాదు విద్యకు దేవతగా సరస్వతీ దేవిని పూజించే హిందూ మతం స్త్రీలు విద్యను పొందేందుకు ఎందుకు అనుమతించటం లేదు అంటూ స్త్రీల హక్కులకై, స్త్రీ విద్యకై పోరాడిన సంఘ సంస్కర్త. ఒకవైపు పనులపై నమ్మకం ఉంచి పొక్కిట పురాణాలను నమ్ముతున్నంత కాలం, ఒక జాతి మరో జాతిపై పెత్తనం సాగిస్తున్నంత కాలం దేశం బాగుపడదు అంటూ శూద్రుల అతి శూద్రుల ఔన్నత్యం కోసం మూఢ నమ్మకాలను ఖండించి హేతువాదం వైపు పయనింప చేసిన నవయుగ వైతాళికుడు. మరోవైపు క్షత్రియ బ్రాహ్మణ వైశ్యులు తప్ప మిగిలిన వారందరూ శూద్రులు అతి శూద్రులే. బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారని, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని, అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఒక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యమని ప్రకటించిన ధీరోదాత్తుడు. ఇంకొక వైపు ఈ దేశాన్ని పాలిస్తున్న వారు రైతుల పరిస్థితిని చూడకుండా భూస్వాముల లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఇది మారాలి. భూమిని సేద్యం చేసేది రైతే అయితే భూమి రైతుదే అని చెప్పడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? రైతులు పొలం దున్నినా ఫలితాలు ఇతరులకే ఎందుకు వస్తున్నాయి? రైతులు బానిసలుగా ఎందుకు మారిపోతున్నారు? రైతన్నకు తగిన గౌరవం రావాలి అంటూ రైతుల అభివృద్ధి కోసం కూడా గలమెత్తిన భారతదేశంలోని మొట్టమొదటి సంస్కర్త. చివరగా 1870లో శివాజీ మహారాజ్ జయంతిని మొదటిసారి ఘనంగా జరిపించి, అప్పటి వరకు కేవలం శివాజీ బ్రాహ్మణ వర్గాల ద్వారా మహారాష్ట్ర చరిత్రలో ప్రస్తావించబడితే, పూలే మాత్రం శివాజీని నిజమైన ప్రజానాయకుడుగా, అనగారిన వర్గాలకు సహాయపడిన రాజుగా, శూద్రుడుగా ప్రజలకు పరిచయం చేశారు. ఈ అన్ని కార్యక్రమాలని ఏకచేత్తో చేసినటువంటి అత్యద్భుతమైన సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే. వీరి జీవిత విశేషాల విషయానికి వస్తే, గొప్ప రచయిత, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సంస్కర్త. వీరు మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలీ కులంలో జన్మించారు. 1827 ఏప్రిల్ 11 వీరి జన్మదినం. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవారు. కాలక్రమేణా పేష్వా పరిపాలనా కాలంలో పూల వ్యాపారం చేయటం వల్ల వారి ఇంటి పేరు పూలేగా మార్పు చెందింది. 1834-35 కాలంలో పూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం చేస్తూ ఉండగా, శూద్రులకి అతి శూద్రులకి విద్యను అభ్యసించే అవకాశం లేదు అని బ్రాహ్మణులు తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ నుంచి వెళ్లి కొంతమంది
కొంతమంది ముస్లిం క్రిస్టియన్ మతస్థుల తోడ్పాటుతో వారి తండ్రి పూలేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చేర్పించి చదివించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ విద్యార్థులందరికంటే గొప్పగా చదివి ప్రతిభావంతుడయ్యాడు. 1840లో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో పూలే తండ్రి పూలే 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మాలీ కమ్యూనిటీకి చెందిన 9 సంవత్సరాల సావిత్రిబాయినిచ్చి వివాహం చేశారు. 1848లో బ్రాహ్మణ స్నేహితుడి వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవమానం అతని జీవితాన్ని మరో మలుపు తిప్పింది. సాంప్రదాయకంగా జరిగే వివాహ ఊరేగింపులో పాల్గొన్నప్పుడు ఆ బ్రాహ్మణ పురోహితులు బ్రాహ్మణ వర్గం కూడా గేలి చేసి అటువంటి సాంప్రదాయ వేడుకల్లో పాల్గొనే హక్కు అధికారం శూద్రులకు లేదు అని హెచ్చరించడం వల్ల అప్పటికప్పుడే మొట్టమొదటిసారిగా కుల వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న అన్యాయాన్ని గమనించి దానికి తిరుగుబాటు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇక సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా ప్రారంభించారు? వారు చేసిన అత్యుత్తమ సంస్కరణలు ఒక్క 5 మాత్రమే ప్రస్తావిస్తాను. మొదట స్త్రీ విద్యపై, అంటే సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? అందువల్ల స్త్రీలు విద్యావంతులైతేనే దేశం ముందుకు వెళుతుంది, కుటుంబం ముందుకు వెళుతుంది. కాబట్టి స్త్రీలు విద్యావంతులు కావాలి అని బలంగా నమ్మి దానికి ఆదర్శంగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపించి విద్య నేర్పించారు. 1848లో బాలికల కోసం పూణేలో పాఠశాలను ఏర్పాటు చేసి అన్ని కులాలకు, శూద్రులకు, అతి శూద్రులకు అందులో ప్రవేశం కల్పిస్తే అతి శూద్రులకు పాఠం చెప్పడానికి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ముందుకు రాని సందర్భంలో జ్యోతిరావు పూలే మరియు తన భార్య సావిత్రి పూలే సహకారంతో పిల్లలకు పాఠాలు బోధింపచేశారు. అందుకే సావిత్రిబాయిని భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా మనం అందరం భావిస్తున్నాము. పూలే, సావిత్రిబాయి పూలేలు భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. వీరే ఆ తరువాత 1851లో మరో 2 పాఠశాలలను నెలకొల్పారు. అంతేకాకుండా శ్రామిక ప్రజల కోసం 1855లో రాత్రి బడిని కూడా స్థాపించారు. ఈ విధంగా శూద్ర వర్గంలోని అతి శూద్రులకి, శూద్రులకి కూడా విద్య నేర్పటం వలన భయపడినటువంటి బ్రాహ్మణ వర్గం పూలే తండ్రిని బెదిరించి పూలేను ఆ కుటుంబం నుంచి వెలివేశారు. అయినప్పటికీ కూడా పూలే కలత చెందక మొక్కబోని ధైర్యంతో, పట్టుదలతో మరింతగా ముందుకు సాగిపోయారు. జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలే సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాలు నిర్మించారు. రెండవది భ్రూణ హత్యల నివారణ కోసం, అంటే పిండ దశలో శిశువులను చంపటం లేదా పుట్టిన బిడ్డలను వెంటనే చంపటం, ఈ రెండింటిని నివారించడం కోసం భారతదేశంలో మొట్టమొదటి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. ముసలి వారికిచ్చి పెళ్లి చేయటం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులుగా మారేవారు. వీరు మళ్లీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేది కాదు. బాల్యంలో ఉండే కోరికల వల్ల, కామాంధులకు బలి కావటం వల్ల గాని తరచుగా అటువంటి వితంతువులు గర్భం దాల్చేవాళ్ళు. అది తెలిసిన వెంటనే గర్భస్రావం కోసం ఆ వితంతువులు ప్రయత్నం చేయటం, ఒకవేళ గర్భస్రావం కాకపోతే పుట్టిన వెంటనే బిడ్డని చంపివేయటం, ఇవి సాధారణంగా జరుగుతూ ఉండేవి. ఇది గమనించి అటువంటి భ్రూణ హత్యల్ని ఆపటం కోసం ఒక మహత్ కార్యాన్ని చేపట్టారు. 1863లో ఒక భయంకరమైన సంఘటన దీనికి స్ఫూర్తిగా నిలిచింది. కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు గర్భవతి అయింది. గర్భస్రావం చేయడానికి ఆ అమ్మాయి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి ఆ అమ్మాయి ఒక శిశువుకి జన్మనిచ్చింది. జన్మనిచ్చిన వెంటనే ఆ శిశువుని చంపి బావిలో పడేసింది. కానీ ఆమె చేసిన పని ఆ తరువాత తెలియడంతో ఆమె శిక్షను ఎదుర్కోవలసి వచ్చింది. జైలు శిక్ష పడింది. సమాజం తీవ్రంగా దండించింది. దీనికి అంతటికీ కారణం బాల్య వివాహాలు మరియు వారికి తిరిగి వివాహం చేసుకునే హక్కు లేకుండా చేయటమే. ఈ సంఘటన పూలేను తీవ్రంగా కలిచేసింది. అందువల్ల తన చిరకాల మిత్రుడైనటువంటి సదాశివ బల్లాల్ గోవాండేతో కలిసి తను బాల హత్య ప్రతిబంధక గృహ, అంటే శిశు హత్య నివారణ కేంద్రాన్ని
1864లో ప్రారంభించాడు. ఎంత గొప్ప విషయం అంటే, వితంతువులు ఇక్కడకు వచ్చి మీ బిడ్డను సురక్షితంగా మరియు రహస్యంగా ప్రసవించండి. మీరు శిశువును కేంద్రంలో ఉంచాలనుకుంటున్నారా లేదా మీతో తీసుకెళ్లాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. ఈ అనాథాశ్రమం పిల్లలను చూసుకుంటుంది, మీ సంరక్షణ బాధ్యత మరియు మీ యొక్క గోప్యతను కాపాడుతుంది. చూడండి ఎంత గొప్ప ఆలోచన. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఉద్యమం. అదే సందర్భంలో బ్రాహ్మణ స్త్రీలను వారి సంతానాన్ని కాపాడటానికి, ఇది మానవత్వం అంటే, సంస్కరణ అంటే. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించటం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నాడు. పూలే దంపతులు 1880ల మధ్య కాలం వరకు కూడా శిశు హత్య నివారణ కేంద్రం నడిపించారు. దీనికి పరిష్కారం వితంతు పునర్వివాహాలు కాబట్టి వాటి గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పూలే విస్తృతంగా కృషి చేశారు. మూడవది మనందరికీ తెలియనిది ఏంటంటే, శివాజీ. వీర శివాజీ సామాన్య ప్రజల కోసం పనిచేసిన వీరుడు, అణగారిన వర్గాలను గౌరవించిన రాజు అని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి జ్యోతిబా పూలే. శివాజీ తన రాజ్యాభిషేకం చేసుకునే సమయంలో బ్రాహ్మణ పండితులు శివాజీ క్షత్రియుడు కాదు అని తక్కువ చేసి రాజ్యాభిషేకాన్ని చేయడానికి బ్రాహ్మణ పురోహితుడు నిరాకరించినప్పుడు శివాజీ కాశీ నుంచి గగబట్టు అనే బ్రాహ్మణుని పిలిపించి భారీ మొత్తం చెల్లించి రాజ్యాభిషేకం చేయించుకున్నాడు. పూలే ఈ విషయాన్ని ఉపయోగించి శివాజీ శూద్రుడు, అణగారిన వర్గాల రక్షకుడు అని పేర్కొన్నారు. శివాజీ తన సైన్యంలో మహరులు, మల్లు, ఇతర తక్కువ కులాల వారందరినీ కూడా భాగస్వామ్యం చేశారు. బ్రాహ్మణ పండితులు వ్యతిరేకించిన అంబేద్కర్ కి చెందినటువంటి మహర్ కులస్తులను కూడా సైన్యంలో ఉంచారు. 1870లో మహారాష్ట్రలో దేశంలోనే మొదటిసారిగా శివాజీ జయంతిని నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగించారు. మరుగున పడిన శివాజీ సమాధిని సందర్శించి శివాజీ చరిత్రను ప్రజల ముందుంచి జయంతులు చేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిబా పూలే. తర్వాత బాలగంగాధర్ తిలక్ దీన్ని మరింత పెద్ద ఉత్సవంగా చేశారు, కానీ ఆయన బ్రాహ్మణ దృక్కోణం నుండి మాత్రమే ప్రచారం చేశారు. మూడవది, తన యొక్క భావజాలం మొత్తాన్ని కూడా కార్యాచరణ రూపంలో మార్చాలి అంటే ఒక సంస్థ కావాలి అనుకుని 1870లో సార్వజనిక్ సభను స్థాపించారు. 1873లో సత్యశోధక్ సమాజాన్ని పూలే స్థాపించాడు. అంటే శూద్రులను, అతి శూద్రులను బ్రాహ్మణుల చెర నుంచి కాపాడటమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. బ్రాహ్మణులు తక్కువ కులానికి చెందినటువంటి వాళ్ళని అంటరాని వాళ్ళు అని భావించే ప్రతి ఒక్కరిని కూడా కాపాడటం కోసం, వారిని చైతన్యవంతులు చేయడం కోసం ఈ యొక్క సంస్థ తీవ్రంగా కృషి చేసింది. దీనబంధు అనే పత్రికను స్థాపించి పురోహితులు చేసే దోపిడీలపై ప్రచారం చేశారు. 1873-70 సంవత్సరాల మధ్య కాలంలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా సుమారు 40 గ్రామాలలో వివాహాలు జరిపించి ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేశారు. 1873లో సేద్యగాని చర్మకోల అనే గ్రంథాన్ని రచించారు. చాలా వరకు సంస్కరణవాదులు అన్ని రంగాలను సృష్టిస్తారు, కానీ వ్యవసాయదారుల గురించి పట్టించుకోరు. కానీ పూలే వ్యవసాయదారుల గురించి మొట్టమొదటిసారిగా కలమెత్తారు. బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ వైశ్య అంటే వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు తాను ఏర్పాటు చేసిన సత్యశోధక్ సమాజ్ సంస్థ ఆధ్వర్యంలో తన మిత్రుడు లోకండేతో ఈ యొక్క బొంబాయిలోని నూలు మిల్లులలోని శూద్రులు, అతి శూద్రుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం కోసం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్ నెలకొల్పి పోరాటాలు చేశారు. పూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, దోపిడీ వ్యతిరేకత, కార్మిక వర్గ రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి. జ్యోతిరావు పూలే చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం. ఎక్కువగా శివాజీ, జార్జ్ వాషింగ్టన్ల జీవిత చరిత్రలు ప్రభావితం చేయటం వల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్ షైన్ రచించిన మానవ హక్కుల పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది. అమెరికా స్వాతంత్ర్య పోరాటం అతన్ని ప్రభావితం చేయటమే కాకుండా మానవత్వ విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. బ్రిటిష్ వలసవాదులకు 1882లో హంటర్ కమిషన్ కు శూద్రులకు, అతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉందని నివేదికలు ఇచ్చి అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారి చేతనే పాఠశాలను ఏర్పాటు చేయించిన ఘనత జ్యోతిబా
పూలే గారిదే. విష్ణువు అవతారాలు ఇవన్నీ కూడా ఆర్యుల దండయాత్ర వలన మాత్రమే వచ్చాయి. ఆర్యులు ద్రావిడుల మీద చేసిన దండయాత్రలను అణచివేతను వేరొక రూపంలో చెప్పేందుకు మాత్రమే ఈ దశావతారాలను వాడుకున్నారు అని స్పష్టంగా పేర్కోవటం. అంతేకాకుండా మహాబలి అంటే బలి చక్రవర్తిని హీరోగా తీసుకున్నాడు. హిందువుల వేదాలపైన దాడితో కుల వ్యవస్థ పైన తన పోరాటాన్ని ప్రారంభించారు. ఆయన కేవలం సామాజిక సంస్కర్త, కార్యకర్త మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టరు మరియు రైతుగా కూడా పనిచేశారు. కొంతకాలం పాటు ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ గా పనిచేశారు. 1970లో పూణే సమీపంలోని ములాముతా నదిపై ఆనకట్ట నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని వీరే సరఫరా చేశారు. పూణే సమీపంలోని కాట్రాజ్ టన్నెల్ మరియు ఎరండా జైల్ నిర్మాణానికి లేబర్ ను అందించే కాంట్రాక్ట్ ను కూడా వీరే చేశారు. 1863లో స్థాపించబడిన పూలే వ్యాపారాలలో ఒకటైనటువంటి మెటల్ కాస్టింగ్ పరికరాలని సరఫరా చేసే సంస్థని స్థాపించారు. పూణే మున్సిపాలిటీ 1858లో ఏర్పడితే జ్యోతిబా పూలే 1876లో పూలే మున్సిపల్ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. మహాత్మా జ్యోతిబా పూలే రాసినటువంటి ముఖ్యమైన రచనలు ఏమిటంటే 1869లో పౌరోహిత్యం యొక్క బండారం, గులాంగిరి, సేద్యగాని చర్నాకోల, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్వంశ యాంచా, విద్యా కాతార్తి, బ్రాహ్మణ్ పంతోజీ, సార్వజని సత్యధర్మ మొదలైన అనేక పుస్తకాలను రచించారు. పూలే రచనలు భారతదేశంలో కుల సంస్కరణల కోసం తరువాత జరిగినటువంటి ఎన్నో ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చాయి. భారతీయుల దళిత ఆశాజ్యోతి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ కూడా జ్యోతిబా పూలే చేతనే నేను ప్రభావితుడునయ్యాను అని చెప్పారు. అంటే జ్యోతిబా పూలే చేసినటువంటి నిరంతర పోరాట స్ఫూర్తి దేశానికే ఆదర్శం. 1888లో మహారాష్ట్ర సామాజిక కార్యకర్త విఠలరావు కృష్ణాజీ వందేకర్ జ్యోతిరావు పూలేకి గౌరవప్రదమైన మహాత్మా అనే బిరుదుని ప్రదానం చేశారు. అంటే పూజనీయుడు లేదా మహాత్ముడు అని అర్థం. అదే సంవత్సరం ఆయనకు స్ట్రోక్ రావడంతో పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత 2 ఏళ్లలోనే అంటే 1890లో పూణేలో మరణించారు. ఈ దంపతులు నివసించిన భవనం నేటికి పూణేలో నిలిచి ఉంది. ఆ భవనంలోని హాలులో పూలే, సావిత్రిబాయి పూలే, షాహు మహారాజ్ సరసన మరో నిలువెత్తు చిత్రపటం కనబడుతుంది. ఆయన పూలే సామాజిక సంస్కరణోద్యమానికి తుది శ్వాస వరకు చేదోడు వాదవుడై నిలిచిన జాయా కారాడి లింగు. ఇతను మన తెలంగాణ కన్నా మున్నూరు కాపు బిడ్డ. వీరు కూడా జీవితాంతము పూలేకి సహాయకారిగా పనిచేశారు. ఈ విధంగా జాతికి మొదటిసారిగా సంఘ సంస్కరణ నేర్పిన జ్యోతిబా పూలే చూపినటువంటి వర్గరహిత బహుజన సమాజాన్ని స్థాపించటమే మనం వారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. చివరగా ఇంకొక విషయం, వీరు రాసినటువంటి గులాంగిరి పుస్తకంలో మీరు ఊహించని, మీకు తెలియని పూలే కనపడతాడు. ఆ గులాంగిరి పుస్తకాన్ని రేపు నేను ప్రస్తావిస్తాను. అందరికీ సెలవు.